కుందేలు మరియు అత్యాస సింహం. ఒకప్పుడు పచ్చని అడవిలో భయంకర్ అనే సింహం నివసించేది. అతను చాలా భయంకరమైన మరియు శక్తివంతమైన సింహం. అడవి జంతువులన్నిటినీ పాలించేవాడు. ప్రతిరోజు అతను కనికరం లేకుండా వేటాడేవాడు. ఆహారం కోసం జంతువులను విచక్షణారహితంగా చంపేవాడు. ఏ క్షణంలోనైనా తమ సమయం వస్తుందని అడవిలో జంతువులు భయంతో జీవించేవి. ఒకరోజు జంతువులు ఒక పరిష్కారాన్ని చర్చించడానికి గుమ్మిగూడాయి. భయంకర్ని తన ఇష్టానుసారం వేట కొనసాగించటానికి అనుమతిస్తే త్వరలో మనలో ఎవరూ మిగలరు అని తెలివైన ముసలి తాబేలు అంది. మనం అతనికి ప్రతిరోజు ఒక జంతువును అర్పిస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా అతను ఇష్టానుసారం వేటాడడు. కనీసం ఎవరిని బలి ఇవ్వాలో మనం నియంత్రించగలము అని తెలివైన నక్క సూచించింది. జంతువులు అంగీకరించాయి మరియు కలిసి సింహం వద్దకు వచ్చాయి. ఓ అడవి రాజా, మీ ఆహారం యొక్క ఆవశ్యకతను మేము అర్థం చేసుకున్నాము. అయితే మా అందరినీ అనూహ్యంగా వేటాడే బదులు మీ ఆహారంగా ప్రతిరోజు ఒక జంతువును మీ వద్దకు పంపడానికి మమ్మల్ని అనుమతించమని మేము అభ్యర్థిస్తున్నాము. ఈ విధంగా మీ ఆకలి సంతృప్తి చెందుతుంది మరియు మేము తక్కువ భయంతో జీవిస్తాము. సింహం ఒక్క క్షణం ఆలోచించింది. చాలా బాగుంది, నేను మీ ప్రతిపాదనను అంగీకరిస్తున్నాను. కానీ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా నా భోజనం సమయానికి రాకపోతే నేను మీ అందరినీ చంపేస్తాను. భయభ్రాంతులకు గురైన జంతువులు ఈ ఏర్పాటుకు కట్టుబడి ఉంటాయని వాగ్దానం చేశాయి మరియు ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక జంతువును సింహం గుహకు పంపాయి. ఈ ప్రక్రియ చాలా రోజుల పాటు కొనసాగింది. ప్రతి జంతువు తమ మలుపు కోసం భయపడుతుంది. చివరికి చతుర అనే చిన్న తెలివైన కుందేలుపై చీటీ పడింది. చతుర అంత తేలిగ్గా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. విధికి రాజీనామా చేయడానికి బదులుగా అతను తనను తాను రక్షించుకోవడానికి మరియు క్రూరమైన సింహం నుండి అడవిని శాశ్వతంగా వదిలించుకోవడానికి ఒక తెలివైన ప్రణాళికను రూపొందించింది. మరుసటి రోజు ఉదయం సింహం గుహకు వెళ్లడానికి బదులుగా తను తన సమయాన్ని వెచ్చించింది. నెమ్మదిగా దూకింది. సూర్యుడు ఆకాశంలోకి ఎగిసిపడుతుండగా భయంకర్ అసహనానికి లోనయ్యింది. నా భోజనం ఇంకా ఎందుకు రాలేదు అని గర్జించింది. అప్పుడే చతుర ఊపిరి పీల్చుకుంటూ వణికిపోతూ అతని దగ్గరకు వచ్చింది. ఓ శక్తివంతమైన సింహం, నా ఆలస్యం కోసం నన్ను క్షమించు అని అది విన్నవించుకుంది. భయంకర్ అతని వైపు తదేకంగా చూసింది. నన్ను వేచి ఉంచడానికి మీకు ఎంత ధైర్యం? నేను వెంటనే నిన్ను మింగివేసే ముందు మీరే వివరించండి. కుందేలు గౌరవంగా నమస్కరించి, అడవి రాజా, ఈరోజు నేను మాత్రమే మీ వద్దకు పంపబడిన జంతువును కాదు. నాతో పాటు మరొక కుందేలు కూడా వచ్చింది. కానీ మేము ఇక్కడికి వస్తుండగా ఒక పెద్ద సింహం మమ్మల్ని ఆపింది. అతను అడవికి నిజమైన పాలకుడు మరియు మీకు బదులుగా మిమ్మల్ని నాకు అర్పించుకోవాలి అని అంది. నేను తప్పించుకొని మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. భయంకర్ కళ్ళు ఆవేశంతో మండిపోయాయి. ఏంటి? ఏ సింహం నా పాలనను సవాలు చేయదు? ఈ మూర్ఖపు మృగం ఎక్కడ ఉంది? నన్ను వెంటనే అతని వద్దకు తీసుకెళ్ళు అని అంది. జిత్తుల మారి కుందేలు తల వంచుకుని భయంకర్ని అడవి మధ్యలో ఉన్న లోతైన బావి వద్దకు తీసుకెళ్ళింది. వారు దాని అంచుకు చేరుకున్నప్పుడు చతుర లోపలికి చూపించింది. అక్కడే నేను చెప్పిన మహాబలవంతుడైన సింహం ఇందులో దాక్కుని ఉంది. అతను నిన్ను సవాలు చేయడానికి వేచి ఉన్నాడు. భయంకర్ లోపలికి చూసింది మరియు ఖచ్చితంగా ఒక శక్తివంతమైన సింహం తన వైపు తిరిగి చూడటం చూసింది. అది నీటిలో తన ప్రతిబింబం మాత్రమే అని తెలియక అది ఆవేశంగా గర్జించింది మరియు తన స్వరం యొక్క ప్రతిధ్వని తిరిగి వచ్చి తనని మరింత ఆగ్రహానికి గురిచేసింది. తన శత్రువుని ఓడించాలని నిశ్చయించుకున్న భయంకర్ బావిలోకి దూకింది. కానీ తన వినాశనానికి తను నీటిలో లోతుగా మునిగిపోయింది. చతుర అంచు నుండి చూస్తూ ఒక నిట్టూర్పు విధించింది. అది భయంకరమైన సింహాన్ని విజయవంతంగా మోసగించింది మరియు తన దౌర్జన్యం నుండి అడవిని శాశ్వతంగా విడిపించింది. చతుర ఈ వార్తను పంచుకున్నప్పుడు అడవి జంతువులు సంతోషించాయి. నువ్వు మా హీరో అని వారు ఉత్సాహంగా అన్నారు. ఆ రోజు నుండి అడవి ప్రశాంతంగా వర్ధిల్లింది. జంతువులు భయం లేకుండా జీవించాయి. చతుర తెలివైన చిన్న కుందేలు తెలివి మరియు వివేకానికి చిహ్నంగా మారింది. కథ యొక్క నైతికత: తెలివితేటలు మరియు చాకచక్యం బ్రూట్ బలంపై విజయం సాధించగలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.